నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం జరిగింది. 1వ వార్డు ముస్తాపురంలో ఈ కార్యక్రమాన్ని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రారంభించారు. ఇందులో భాగంగా ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలు వివరించారు. ఏడాది కాలంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వ విజయాలను ప్రతి గడపకు వెళ్లి తెలియజేశారు. అలాగే ప్రజల నుంచి వినతులు స్వీకరించి కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే స్థానిక సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు మంత్రి ఆనం కీలక ఆదేశాలు జారీ చేశారు. భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలతోటి కలిపి కూటమి నాయకత్వంలో ఒక నూతన ఒరవడికి ఇవాళ శ్రీకారం చుట్టింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. మనం అధికారంలోకి వచ్చి సంవత్సరం రోజులైంది. ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న తర్వాత ఎన్నికల సందర్భంలో సూపర్ 6 ప్రణాళికని పాంప్లెట్ల ద్వారా ఇవాళ ఎలా అయితే ఇంటింటికి తిరిగిస్తున్నామో అదేవిధంగా ఎన్నికలకు ముందు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రతి ఒక్కరూ ప్రతి కుటుంబం దగ్గరికి వెళ్ళి నచ్చజెప్పి తెలుగుదేశం పార్టీకి కూటమి నాయకత్వాన్ని బలపరచమని కోరడం జరిగింది. అందులో భాగమే 94% స్ట్రైక్ రేట్తో 164 మంది శాసనసభ్యుల్ని తెలుగుదేశం, జనసేన, బీజేపీ గెలుచుకోవడం జరిగింది. ఆ నాయకత్వంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా, ఈ దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు రావడం జరిగింది. సంవత్సర కాలం పూర్తయింది. మనం ఏం చెప్పాం, ఎన్ని పనులు పూర్తి చేశాం, చేసిన పనులన్నీ పూర్తి అయినాయా లేదా, ప్రజలకు మేలు చేశామా లేదా అనేటువంటి విషయాన్ని ఈరోజు ఒక్క నెల రోజుల పాటు అందరం ప్రతి గుమ్మం తొక్కాల్సిందే, ప్రతి రోడ్డు మీద తిరగాల్సిందే, ప్రతి ఒక్కరితో కలిసి ముందుకు నడవాల్సిందే. ఇది ఇవాళ ప్రభుత్వ నిర్ణయం, ముఖ్యమంత్రి గారి ఆలోచన. అందుకని ఈరోజు శ్రీకారం చుట్టాం. రాష్ట్రంలో ప్రతి ఎన్నికల బూత్లో ఈరోజు వెరిఫికేషన్ కానీ, సంజాయిషి చెప్పుకోవడం కానీ, సమాధానపరచుకోవడం కానీ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో బూత్కి తిరుగుతున్నాం. బూత్ కమిటీలకి కన్వీనర్లు ఉన్నారు, క్లస్టర్ కన్వీనర్లు, అలాగే యూనిట్ కన్వీనర్లు, కో కన్వీనర్లతోటి ఈరోజు శాసనసభ్యులు, మంత్రులు కూడా ప్రతి గ్రామం తిరగడానికి ఇవాళ మొదలుపెట్టాం. కార్యక్రమం మొదలైంది. చూస్తూ వస్తున్నాం. చాలా కుటుంబాలని పరామర్శించాం. ఒక్కొక్క కుటుంబంని పరామర్శించడమే కాదు, డేటా కూడా కలెక్ట్ చేసుకుంటూ వస్తున్నాం. వాళ్ళ ఇంట్లో పెన్షన్లు ఇస్తుంటే సక్రమంగా వచ్చిందా లేదా, లేకుంటే తల్లికి వందనం వచ్చుంటే సక్రమంగా బిడ్డలందరికీ ఇచ్చామా లేదా, రేషన్ కార్డు ఇచ్చుంటే రేషన్ కార్డులలో ఏమైనా వేరే కార్డులు కావాలన్నా, లేకుంటే రేషన్ సక్రమంగా వస్తుందా లేదా. అదేవిధంగా దీపం పథకం ఇచ్చి గ్యాస్ సిలిండర్లు 3 ఉచితంగా ఇస్తుంటే ఇంకా 3వ సిలిండర్కి రాలేదు. చాలామంది 2 సిలిండర్లు తీసుకున్నాం, 1 సిలిండర్ తీసుకున్నాం, వాటికి మాకు డబ్బు వచ్చిందని చెప్పడం జరిగింది. కాబట్టి ఏవైతే ఆనాడు చెప్పాము అవి ఒకటొకటిగా చేసుకుంటూ వస్తున్నాం. ఇవాళ నేను మొదలుపెట్టిపోయినా ఇక్కడ ఉన్నటువంటి బూత్ కమిటీ కన్వీనర్లు, క్లస్టర్ కన్వీనర్లు, యూనిట్ కన్వీనర్లు, అలాగే సచివాలయం విఆర్ఓ, విఏఓలు, అధికారులు అందరూ సమన్వయంతో మిగిలినటువంటి అన్ని కుటుంబాలు కూడా ఇవాళ నేను ఏ విధంగా అయితే చేశానో ఆ విధంగా డేటా సేకరించడం, వాళ్ళకి అన్నీ కావాల్సినవి తెలుసుకోవడం, ఇచ్చినవి సక్రమంగా అందినయా లేదా తెలుసుకొని ఆ రిపోర్ట్ని ఆధారాన్ని చేసి ఇవాళ ముఖ్యమంత్రి గారి టేబుల్కి పంపడం జరుగుతుంది. ఇవాళ నేను ప్రారంభించానంటే ఇంతటితో అయిపోలేదు. ఇది 30 రోజుల పాటు జరుగుతుంది ఈ కార్యక్రమం. మీ గ్రామం పూర్తయితే ఇంకొక దగ్గర ఇంకొకటి ప్రారంభమవుతుంది. అలాగా మన నియోజకవర్గంలో 278 పోలింగ్ బూతులు ఉన్నాయి. అన్నింటిలో కూడా ఈరోజు ఇది మొదలైంది. అన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఈ 30 కుటుంబాలు నేను చూసిన వాటిల్లో మాకు సొంతంగా ఇల్లు కట్టుకుంటాం, మాకు ఇల్లు ఇప్పించండి అని చెప్పి 6 అడిగారు. ఆ 6కి కూడా త్వరలోనే వాళ్ళ రికార్డు తీసుకుని వాళ్ళకి ఇల్లు మంజూరు చేస్తాం. 2 వీధుల్లో డ్రైన్లు లేవు, ఆ 2 వీధులకి డ్రైన్లు కావాలని అడిగాడు. సిమెంట్ రోడ్డు ఉండి డ్రైన్ లేకపోతే డ్రైన్ కడతాం,
సిమెంట్ రోడ్డు డ్రైన్ రెండు లేకపోతే సిమెంట్ రోడ్డుతో డ్రైను ఈ పక్కన ఉన్నటువంటి ఈ వీధి చూపించి అడిగారు. దానికి 25 లక్షలు అవుతుందని ఇప్పటికే ఎస్టిమేట్ వచ్చింది. దానికి కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారి నిధుల నుంచి 25 లక్షల రూపాయలు మంజూరు చేయించి త్వరలోనే ఆ సిమెంట్ డ్రైను సిమెంట్ కాలువ ఏర్పాటు చేస్తామని చెప్పి మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాం. ఇక్కడికి వచ్చిన సందర్భంలో ఇద్దరికి పెన్షన్లు లేవని చెప్పారు. ఆ ఇద్దరు పెన్షన్లు వాళ్ళ రికార్డులు సరిగా లేక భర్తలు చనిపోయి భార్యలకి 2 సంవత్సరాల నుంచి కూడా వితంతు పెన్షన్ రాలేదని అంటే ప్రభుత్వం కొత్త పెన్షన్లు మంజూరు చేయలేదు కాబట్టి వాళ్ళు రాలేదు. ఇవాళ కొత్త పెన్షన్లు ఇవ్వడానికి ఆలోచన చేస్తుంది మన ప్రభుత్వం. తప్పకుండా భర్తకు పెన్షన్ ఉండి చనిపోతే ఆ పెన్షన్ని భార్యకి ఇవ్వడానికి ఇవాళ అనుమతి వచ్చింది. ఆ విధంగా కొత్త పెన్షన్ ఇవ్వచ్చు. కానీ అసలు భర్తకి పెన్షన్ లేకపోతే ఇవాళ భార్యకి పెన్షన్ కావాలి అని అంటే కొత్త పెన్షన్ మంజూరు చేయాలా, త్వరలోనే చేయడానికి ప్రయత్నం చేస్తాం. రేషన్ కార్డులు కావాలని అడిగారు. ఇద్దరికి రేషన్ కార్డులు మార్చాలి. ఆ రేషన్ కార్డులు మార్పుకు కూడా ఇక్కడ ఉన్న మన గారికి చెప్పాం. ఆత్మకూరు ఎంఆర్ఓ గారు రెవెన్యూ సిబ్బందికి చెప్పడం జరిగింది. వాళ్ళు మళ్ళీ కూడా వెరిఫై చేస్తారు. రికార్డు అంతా కూడా చూశాక వాళ్ళకు కూడా కొత్త రేషన్ కార్డులు ఇచ్చేటప్పుడు ఆ రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది. రేషన్ కార్డులు లేవు కాబట్టి వాళ్ళకి అన్నదాత సుఖీభవ పథకంలో రైతులకి సరిగా మనం ఇచ్చే పథకం 20,000 రూపాయల పథకం అందుబాటులోకి రాలేదు. కాబట్టి వ్యవసాయ శాఖ అధికారుల్ని రెవెన్యూ అధికారులను కోరాం. ఇవి రెండు సరిచేసి వాళ్ళకి అన్నదాత సుఖీభవలో అర్హులయ్యే విధంగా చేయండి అని చెప్పి కోరాం. తప్పనిసరిగా చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఇక 2 దగ్గరలో చుక్కల భూముల సమస్య వచ్చింది. ఈ చుక్కల భూమి కూడా ఇప్పటికే పూర్తయింది. చుక్కల భూములన్నీ కూడా జాయింట్ కలెక్టర్ గారు కోర్టులో దాని నిర్ణయం జరిగింది. కాకుంటే వచ్చినటువంటి ఆదేశాల ప్రకారం రైతు వారీగా వాళ్ళ పేర్లు రాసి ఆ పట్టాలు ఇవ్వాలి. దానికి రెవెన్యూ అధికారులు చేస్తామని హామీ ఇచ్చారు. మన దృష్టికి వచ్చి చెప్పాం, వారు తప్పకుండా చేయడం లేదు. ఈ విధంగా ఈ నియోజకవర్గంలో ఉన్న 278 బూతుల్లో ఇదే విధంగా ప్రతి ఇంటికి వెళ్తారు. దీనికేమీ ఒక పార్టీ లేదు, ఒక వర్గం లేదు. ఎవరైనా ఒకరు ఇద్దరు చేయడంలో మిస్ అయినా మీరు చెప్తే మళ్ళీ మీ ఇంటికి వచ్చి మీ రికార్డులన్నీ కూడా తీసుకొని మీకు ఏమొస్తుంది, ఏమి రావాలి, ఇప్పటికి ఏమి వచ్చినాయి అన్నీ కూడా మీతో మాట్లాడడం జరుగుతుంది. ఇది ఈ యొక్క విధానంలో జరిగే కార్యక్రమం. చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో జరిగే ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో ఇంతటి పారదర్శకంగా ప్రజల మధ్యకు వచ్చి రైతుల సమస్యలు తెలుసుకొని, సామాన్య పేద వర్గాల ప్రజల సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించే దిశగా పనిచేయడానికి ఏదో ఒక చిన్న అధికారు, ఒక చిన్న పార్టీ కార్యకర్త కాదు, స్వయంగా ముఖ్యమంత్రి దగ్గర నుంచి కింది స్థాయి మా పార్టీ నాయకుల వరకు, బూత్ నాయకుల వరకు అందరం కలిసి పనిచేస్తున్నాం. ఇవాళ ముఖ్యమంత్రి గారు చిత్తూరు జిల్లాలో, అనంతపురం జిల్లాలో ఆయన పర్యటిస్తూ ఉన్నారు. ఈ జిల్లాలో మంత్రిగా నేను పర్యటిస్తున్నా. ఇట్లా 30 రోజుల పాటు అందరం గ్రామాల్లో తిరుగుతాం, పట్టణాల్లో తిరుగుతాం. సమస్యల పరిష్కారానికి ఈ ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. సామాన్య ప్రజలకి మేలు చేయడమే లక్ష్యంగా పనిచేసే ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం ముందుకు నడుస్తుంది. మాకు, మా అధికారులకి ప్రజలు కూడా సహకరించండి. ప్రజల యొక్క సహకారం ఉంటేనే ఏదైనా సాధించగలం. కొన్ని తప్పులు జరుగుతాయి, కొన్ని సర్దుబాట్లు ఉంటాయి. ఇవన్నీ కూడా సరిచేసి మంచి పరిపాలన, 1 సంవత్సరం కాలం సుపరిపాలన అందించాం. మరొక సంవత్సర కాలం ఈ సుపరిపాలనని మరింత మెరుగైన సుపరిపాలనగా తీర్చిదిద్దే ప్రయత్నంలో నేడు మేము ముందుకు వచ్చాం. ఎలక్షన్ జరగక ముందు ఒకసారి వచ్చాం, చెప్పాం. ఆ రోజు మీరందరూ ఆమోదించి మమ్మల్ని గెలిపించి అధికారం ఇచ్చారు. ఇవాళ సంవత్సరం తర్వాత మేము చేసేది చెప్పాం, రాబోయే రోజుల్లో ఏం చేస్తామో కూడా చెప్తూ మీ అందరి దగ్గర భవిష్యత్తులో కూడా కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి పూర్తి మద్దతు ఇవ్వండి, సహకరించండి, మీ ఆశీస్సులు ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపించండి అని చెప్పి కోరుతూ ఈరోజు ప్రారంభమైనటువంటి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం విజయవంతం చేయడానికి పాల్గొన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, మా అధికార యంత్రాంగానికి, మీడియా ప్రతినిధులకు, ప్రతి ఒక్కరికి కూడా
ఈ మొదటి కార్యక్రమం విజయవంతం చేసే దీంట్లో సహకరించిన మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.